హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం దశమి మధ్యాహ్నం వరకు దశమి ఉంటుంది. తర్వాత ఏకాదశి ప్రారంభమవుతుంది. ఈరోజు కార్తీక మాసంలో 2వ సోమవారం. అయితే ముందుగా మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం తత్పురుషాయ నమః, ఓం తత్పురుషాయ నమః, ఓం తత్పురుషాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన పరమేశ్వరుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అయితే ఈరోజు అందరూ కూడా 365 ఒత్తులు దేవాలయాల్లో వెలిగిస్తూ ఉంటారు. నదీ స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక మంచి మాట, జీవితంలో మన జీవితంపై అస్తిత్వం అనేది మన కంట్రోల్లోనే ఉండాలి. చాలామందికి అన్నీ బాగున్నప్పుడు మనసు స్థిమితంగా ఉంటుంది. ఎప్పుడైతే కష్టాలు బాధలు ఉంటాయో ఆ సమయంలో స్థిమితత్వం అనేది కోల్పోతూ ఉంటారు. జ్ఞానులు గుణాత్ములు ఎప్పుడు కూడా మనసును స్థిమితంగా ఉంచుకుంటుంటారు. అసలు స్థిమితత్వం అంటే ఏమిటి అంటే, ఏ కష్టం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా కోపం అనేది లేకుండా ఆనందంగా ప్రశాంతంగా ఉండడం అన్నమాట. ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ ఆ సమయంలో మనసును స్థిమితంగా ఉంచుకునేవారు గుణవంతులు. అయితే ఈరోజు మధ్యాహ్నం నుండి ఏకాదశి ప్రారంభమవుతుంది. ఏకాదశిని రేపు ఆచరించాలి. అంటే మంగళవారం నాడు ఏకాదశిని ఆచరించాలి. సూర్యోదయంలో ఏ తిథైతే ఉంటుందో ఆ రోజు ఆ తిథిని పరిగణలోకి తీసుకోవాలని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అయితే దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ధర్మశాస్త్రం మాత్రం సూర్యోదయంలో ఉన్న తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకునే విధానాన్ని తెలియజేస్తుంది. ఏది ఏమైనా మనలోని ఫస్ట్ ఆత్మబలాన్ని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇక పురాణ శ్రవణం. మహాభారతం గురించి అందరూ వింటూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు సూర్యాస్తమయం నుండి భీష్మ పంచకం ప్రారంభమవుతుంది. ఎందుకంటే యుద్ధం జరిగే సమయంలో శ్రీకృష్ణుల వారు భీష్ముల వారికి ఈ విధంగా తెలియజేస్తారట. భీష్మ, నువ్వు ఎన్ని రోజుల నుండి యుద్ధం చేస్తూ ఉన్నావు. పూర్వం నుండి వీరందరినీ కాపాడడానికి నువ్వెంతో త్యాగం చేస్తావు. నీ అంతటి జ్ఞానం కలవారు ఇంకొకరు లేరు అని అంటారు. అంటే భీష్ముడు కూడా విష్ణు రూపమే అని తను అర్థం చేసుకుంటారు. అయితే మీ యొక్క ఇచ్ఛా మరణాన్ని మీరు స్వీకరించాలి. ఇక మీరు యుద్ధం చేయకూడదు. మీరు ధర్మరక్షణ కోసం జీవించండి. ఇచ్ఛా మరణాన్ని స్వీకరించాలి అనగానే సంతోషంగా భీష్ముడు ఈ రోజు నుండి, అంటే ఈరోజు రాత్రి నుండి 5 రోజులు ఉపవసించి రోజు భగవంతుని నామస్మరణ చేసి తరువాత యుద్ధం చేసి దేహత్యాగం చేసి ఆ బాణాలన్నీ అలా గుచ్చుకొని తర్వాత మకర సంక్రాంతి వచ్చే వరకు కూడా ఆ యుద్ధ భూమిలో అలానే ఉండి తర్వాత ప్రాణత్యాగం చేస్తారట. అయితే ఈ రోజు నుండి 5 రోజులు ఉపవాసం ఉండి దేహత్యాగం చేస్తారు కాబట్టి అలా ఈరోజు సాయంత్రం నుండి భీష్మ పంచకం ప్రారంభమవుతుంది. అలా ప్రతిరోజు మహావిష్ణువు నామస్మరణ చేయడం, భీష్మ పితామహులను తలుచుకోవడం చాలా మంచిది. అంతేకాదు ద్రౌపది సోదరి శిఖండితో యుద్ధం చేయను అంటే కూడా యుద్ధం చేయిస్తారట. అంటే స్త్రీ నుండి పురుషుడిగా పరివర్తన అయిన తర్వాత ఆమె యుద్ధం చేస్తుంది. ఆ సమయంలోనే భీష్ముడు ఆమెతో యుద్ధం చేసి దేహత్యాగం చేస్తారట. అలాంటి పుణ్యమైన రోజే ఈరోజు. అలా ఈ 5 రోజులు ఆమె కూడా ఒక మహా తపస్సు ఆచరించి శరీర పరివర్తన యోగాన్ని పొందుతుంది. అలా భీష్మ పంచకం ఈరోజు సాయంత్రం నుండి ప్రారంభమై 16వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో గోపంచక ద్రవ్యాలు స్వీకరించాలి ప్రతి ఒక్కరూ కూడా. అలా స్వీకరించిన వారికి శరీరంలోని పంచభూతాలు శక్తియుతమవుతాయి. సుగంధ నాడి అంటే ప్రాణనాడి అపాన నాడి శుద్ధి అవుతుంది. అంతేకాకుండా మీ సంకల్పం సిద్ధిస్తుంది. కాబట్టి ఇలా 16వ తేదీ సూర్యుడు అస్తమించే వరకు కూడా గోపంచక ద్రవ్యాలను స్వీకరించడం వలన మీలో దైవశక్తి అనేది ఏర్పడుతుంది. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం విశేషమైనటువంటి రోజు. అయితే మంగళవారం రోజు ఏం ఆచరించాలి, ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులు కొనకూడదు అనే విషయాలను రేపు తెలుసుకుందాం. అయితే ముందుగా రేపు ఉదయాన్నే మహావిష్ణువుకి తులసి దళాలను సమర్పించుకోవాలి, తులసి అర్చన చేయాలి. ఇలా పురుషులు ఆచరించినట్లయితే మీరు చేసే వృత్తిలో ఏదైనా తెలిసి తెలియక చేసిన కర్మలు, శాపాలు, దోషాలు తొలగిపోతాయి. అలాగే రేపు ఉదయాన్నే స్త్రీలు గడపకి చక్కగా ముగ్గు వేసి 2 దీపాలు వెలిగించి తరువాత దేవుడి ముందు ఎర్రని నీళ్లు తయారు చేసి దాని మధ్యలో 2 మట్టి ప్రమిదలను ఉంచి దీపాలు వెలిగించి దుర్గా స్తోత్రాన్ని
దుర్గా కవచాన్ని పారాయణ చేసుకుంటే ఆత్మబలం పెరుగుతుంది మరియు దైవరక్షణ వలన ఎటువంటి చెడు దృష్టి మీపై పడకుండా ఉంటుంది. ఇక దివ్యమైన ఆయుక్షేమం. జామకాయ ఆకు. జామకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే జామ ఆకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. మనం ఈ కాలంలో టీవీ చూస్తూ ఉండడం, మొబైల్ ఉపయోగిస్తూ ఉండడం వలన కళ్ళలోని నరాలు బలహీనమవుతూ ఉన్నాయి. చిన్నపిల్లల్లో కూడా చిన్న వయసు నుండే గ్లాసెస్ వచ్చేస్తున్నాయి. అంటే రేడియేషన్ వలన కళ్ళలోని నరాలు బలహీనమైపోతూ ఉన్నాయి. ఈ జామ ఆకు నీళ్ళల్లో మరిగించి గ్రీన్ టీ లాగా తాగడం వలన పిల్లల్లో ఏ విటమిన్ వృద్ధి అవుతుంది. అంతేకాకుండా ఇది హెయిర్ ఫాల్ను కూడా తగ్గిస్తుంది. ఆకులను నీళ్ళల్లో బాగా మరిగించి చల్లార్చి తలకు పట్టించి కొంచెం సేపు తర్వాత స్నానం చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది. ఈ ఆకు లివర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆకు మరిగించిన నీళ్లు రోజు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక ఆలయ దర్శనం. కార్తీక సోమవారం శివాలయ దర్శనం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆకాశం అంబరం అంటారు. ఏకాంబరం అంటే ఆకాశమంతా విస్తరించిన శివాలయం అని. ఆకాశతత్వం అంటే పంచభూతాలలో శివ అన్న ఈశ అన్న ఆకాశతత్వం. అఘోర, తత్పురుష, వామదేవ, సజ్జోజాత మరియు ఈశాగ్ని అనేవి శివుడికి 5 రూపాలు. ఈ 5 రూపాలలో ఈశా రూపమే ఆకాశతత్వం. అందువల్ల ఈరోజు ఏకాంబేశ్వర దేవాలయాన్ని దర్శనం చేసుకుని తరిద్దాం. కంచి 2 భాగాలుగా ఏర్పడి శివకంచి, విష్ణు కంచిగా ప్రాచుర్యం పొందాయి. అయితే శివకంచిలో కొలువుదీరినటువంటి ఏకాంబేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. ఏకాంబేశ్వర ఆలయం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై ఉంటుంది. ఎత్తైన రాజగోపురం 1/2 కిలోమీటర్ దూరం నుండే కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా కోనేరు దర్శనం కలుగుతుంది. కోనేరు పక్క నుంచి అంతరాలయంలోకి దారి కూడా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 100 కాళ్ల మండపం అత్యంత ప్రాచీనమైనటువంటి గొప్ప నిర్మాణం. ఈ మండపం నుండి భక్తులు ప్రదక్షిణ చేసే క్రమంలో వివిధ దేవతామూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. 134 శివలింగాల దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీరాముడు ఇక్కడ సందర్శించినప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అనేది ప్రతీతి. శివకంచిలో మొత్తం 104 శివాలయాలని దర్శించుకోవడం భక్తులకు సాధ్యం కాదు. కాబట్టి శ్రీరాముడు ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అనే అందరూ అంటూ ఉంటారు. అందుకే భక్తులు ఒక్క ఈ ఏకాంబేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మొత్తం కంచిలోని శివాలయాలను దర్శించుకున్నంత పుణ్యం ప్రాప్తిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన్ని వివాహం చేసుకునేందుకు ఇచ్చట తపమాచరించారట. శ్రీ ఏకాంబేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో బహు అరుదైన పంచముఖ వినాయకుడి దర్శన భాగ్యం అందరికీ కలుగుతుంది. అంతేకాదు ఇక్కడ ఏకాంబర వృక్షం 3500 ఏళ్లకు పైబడినటువంటి చరిత్ర కలిగి ఉంటుంది. ఏకాంబర అంటే ఆమ్ర అంటే మామిడి అని, అంబర అంటే ఆకాశం అనే అర్థం. ఏకాంబేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఏకాంబేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్ర పురాణ గాథను ఆలయ ద్వారం వద్ద ఎడమవైపు తిలకించవచ్చు. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల చరిత్ర గల మామిడి వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాలైన పండ్లను కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండును పట్టుకొని తినడం వలన సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం కాండాన్ని మాత్రమే ఇప్పుడు మనం చూడగలం. దీన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలోనే భద్రపరిచారు. అయితే పురాణ మామిడి వృక్ష స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షాన్ని నాటడం జరిగింది. మరి ఇంతటి మహత్తరమైన క్షేత్రాన్ని అందరూ దర్శించుకొని తరించాలని కోరుకుందాం. దివ్యమైన యోగక్షేమం. పిల్లల్లో విద్యాబుద్ధులు పెంపొందేందుకు కార్తీక మాసంలో స్వయం పాకం కానీ, బియ్యం కానీ, దర్భాసనం కానీ, పంచపాత్ర, ఉద్ధరణ మొదలైన వాటిలో ఏదో ఒకదాన్ని బ్రాహ్మణులకు దానమివ్వాలి. మానసిక క్షోభ దూరమై ఇంట్లో సుఖశాంతులు నెలకొనేందుకు ఈరోజు సాయంత్రం శివలింగాన్ని ద్రాక్షారసంతో అభిషేకించి ఎర్రచందనంతో అలంకరించాలి. స్వామివారిని సుగంధభరిత పుష్పాలతో పూజించాలి. ఓం నమః శివాయ.
కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవరు? వాని పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసియుండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసిందని ప్రార్థించెను. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు ఏగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినవరము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగిను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని, ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయేది. తెలిసి గాని తెలియక గాని మృత్యు సమయంన హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములైనను పెట్టక దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుటచే చేసేదేమీ లేక ఆమె భర్త చూసి చూడనట్లుగా భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలము గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తెన పెట్టుకొచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకు ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముగా కాళ్ళు కడుక్కొనుటానికి నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనసు కలదై మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అతను ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేసేదేమీ లేక భార్యపై విసుగు జన్నించడం వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్థుడను, చాకలి కులస్థుడను, చాకలివాడిని. మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తమ కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని. అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేసితినని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తమ తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపముల పడి నానాబాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిళుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను.
ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడు ఆ శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావము వీని వలన నెటువంటి వారైనను మోక్షము పొందగలరు. కాన కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణాలు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణం సమాప్తం. ధన్యవాదములు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.